అధ్వాన స్థితిలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం. ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సుమారు 1200 మంది బాలికలు ఉంటున్నారు. ఏలూరు జిల్లా, భీమవరం జిల్లా, కృష్ణా జిల్లా, ఇతర దూర ప్రాంతాల నుంచి ప్రాంతాల బాలికలు ఈ వసతి గృహంలో నివాసం ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. 10వ తరగతి అయిన తరువాత ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 4 సంవత్సరాలు, 6 సంవత్సరాల పాటు బాలికలు ఈ వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసిస్తుంటారు. అయితే ఈ హాస్టల్ నందు పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు నిండిపోయి దుర్వాసన వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మరుగుదొడ్లు సక్రమంగా లేవని, త్రాగునీరు సక్రమంగా లేదని ఇబ్బంది పడుతున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో మరి బాలికల హాస్టల్ వసతి గృహంలో మనం ఉన్నాము. ఇక్కడ జిల్లా నలుమూల నుంచి, ఏలూరు జిల్లానే కాకుండా ఏలూరు, కృష్ణా, అదేవిధంగా భీమవరం జిల్లా, అటు రాజమండ్రి వరకు కూడా, ఇటు కృష్ణా, విజయవాడ నుంచి కూడా అనేక మంది బాలికలు మరి హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు కూడా 6 సంవత్సరాల పాటు బాలికలు ఇక్కడే ఉండి మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 10 రకాలైనటువంటి కాలేజీల్లో, అటు ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ కానివ్వండి, మరి అదేవిధంగా డిగ్రీ కళాశాల కానివ్వండి, అక్కడ చదువుకుంటూ హాస్టల్లో ఉండి చదువుకునే పరిస్థితులు కనబడుతుంటాయి. ఈ యొక్క హాస్టల్లో సుమారు 1200 మంది పైచిలుకులు బాలికలు ఇక్కడైతే కనుక వసతి గృహంలో ఉంటూ మీరు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాకపోతే ఇంత భారీగా, ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క వసతి గృహంలో ఈ సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క హాస్టల్లో మరి పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని చెప్పొచ్చు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నశించిందని చెప్పొచ్చు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి, అదేవిధంగా వసతి విషయాల్లో కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని బాలికలు చెప్పడం జరిగింది. దీని మీద సంబంధిత అధికారులు మరుగుదొడ్లు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యము, అదేవిధంగా అన్ని సౌకర్యాలు మరి సంపూర్ణంగా పూర్తిగా కల్పించవలసిన అవసరత మళ్ళీ జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు వాళ్ళ నిత్యావసర ఆరోగ్య సంబంధించినటువంటి అవసరాల విషయంలో కూడా మరి పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి విధానాలు అయితే ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 4 సంవత్సరాలు కూడా బాలికలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ యొక్క హాస్టల్లో అధ్వానంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శల్యమైపోయి దుర్వాసన వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వివిధ హాస్టల్ రూముల్లో కూడా మరి పారిశుద్ధ్యం లోపించి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పేసి హాస్టల్లో ఉన్నటువంటి బాలికలు తెలియజేయడం జరిగింది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి మరి వెంటనే సత్వర పరిష్కారాలు చేసి బాలికలకు అన్ని రకాలైనటువంటి వసతి సౌకర్యాలతో పాటు ఆరోగ్య సంరక్షణ విధానాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ త్రిమూర్తులతో గోపాలకృష్ణ, కంచర్ల టీవీ, ఏలూరు జిల్లా.